హాయ్ వ్యూవర్స్, హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో త్రీ ఫేస్ మాన్యువల్ చేంజ్ ఓవర్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది త్రీ ఫేస్ మీటర్ ఫ్రెండ్స్. ఇది ఐసోలేటర్ 63 యాంప్స్ స్ట్రీట్ లైట్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ త్రీ ఫేస్ మాన్యువల్ చేంజ్ ఓవర్. త్రీ ఫేస్ మాన్యువల్ చేంజ్ ఓవర్ అంటే ఏసీ కరెంట్ ఒకటి ఉంటుంది, డీసీ కరెంట్ ఉంటుంది. డీసీ కరెంట్ అంటే జనరేటర్ కరెంట్, ఏసీ కరెంట్ అంటే మన మీటర్ నుంచి స్తంభం నుంచి వచ్చేది ఏసీ కరెంట్ ఫ్రెండ్స్. దీని కూడా 63 యాంప్స్ ఐసోలేటర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టార్టర్ ఫ్రెండ్స్. ఇది ఒక మోటార్ అనుకోండి. త్రీ ఫేస్ మీద రన్ చేయడానికి ఎగ్జాంపుల్ ఒక మోటార్ స్టార్టర్ తీసుకున్నాం. ఇదేమో ఏసీ కరెంటు, ఇదేమో డీసీ కరెంటు. మీటరు, చేంజ్ ఓవర్, జనరేటర్, ఐసోలేటర్, స్టార్టర్, ఇది మోటార్. ఇవి స్ట్రీట్ లైట్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆర్ ఫేస్ అనేది నేను గ్రీన్ కలర్ తీసుకున్నా ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి రెడ్ అనేది సరిగ్గా కనిపించదు కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నా. గ్రీన్ కలర్ వచ్చేది మొత్తం ఆర్ ఫేస్. ఆర్వైబి 3 ఫేస్లలో ఆర్ ఫేస్ అనేది గ్రీన్ కలర్. ఫస్ట్ మీటర్ నుంచి అవుట్ గోయింగ్ అనేది, మీటర్ నుంచి అవుట్ గోయింగ్ ఆర్ ఫేస్ ఆల్రెడీ వచ్చింది. వై ఫేస్ సెకండ్ది, బ్లూ కలర్ది మూడో ఫేసు ఆర్వైబి. మీటర్కి ఇన్కమింగ్ ఆర్వైబి వచ్చింది, ఐసోలేటర్కి ఆర్వైబి వచ్చింది. నెక్స్ట్ న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ కూడా ఐసోలేటర్కి వచ్చింది. ఐసోలేటర్ పై నుంచి మళ్ళీ ఆర్ ఫేస్ అనేది ఇక్కడ మెయిన్గా ఏంటి ఫ్రెండ్స్ అంటే ఈ త్రీ ఫేస్ మాన్యువల్ చేంజ్ ఓవర్ అనేది మన ఇష్టం. ఇక్కడ పైన 1, 2, 3, 4 ఉన్నాయిగా ఫ్రెండ్స్. ఈ చేంజ్ ఓవర్వి ఈ పైన సైడ్లనన్నా మనం ఏసీ కరెంట్ ఇచ్చుకోవచ్చు. ఏసీ కంటే ఆల్టర్నేట్ కరెంట్ ఈ త్రీ ఫేస్ ఈ మీటర్ కరెంట్ అన్నట్టు. త్రీ ఫేస్ మీటర్ పైనన్నా ఇచ్చుకోవచ్చు, లేదంటే కిందనన్నా ఇచ్చుకోవచ్చు, కానీ ఒకటే సైడ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ జనరేటర్ ఉంది, జనరేటర్ కూడా పైన ఇచ్చుకోవచ్చు, కిందనన్నా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏసీ కరెంట్ అనేది పైన ఇస్తున్నా, డీసీ కరెంట్ అనేది కింద ఇస్తున్నా. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కాకపోతే మొత్తం ఒకటే సైడ్ ఇవ్వాలి. ఇప్పుడు త్రీ ఫేస్ అనేది ఆర్ ఫేస్ ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వై ఫేస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వై ఫేస్ సెకండ్ దానికి వచ్చింది. తర్వాత మూడో ఫేస్ బ్లూ కలర్ది బి ఫేస్ వచ్చేసి ఈ మూడో దానికి వచ్చింది. న్యూట్రల్ ఫ్రెండ్స్. న్యూట్రల్ వచ్చేసి ఈ నాలుగో దానికి వచ్చింది. అట్లా ఆరు, వై, బి, బ్లాక్ ఈ 3 ఫేస్లు ఒక న్యూట్రల్ పైన సైడ్లా చేంజ్ ఓవర్కి వచ్చింది. నెక్స్ట్ జనరేటర్ ఫ్రెండ్స్. జనరేటర్ కూడా ఆర్ ఫేస్ అనేది ఐసోలేటర్ కిందికి వచ్చింది, వై ఫేస్ అనేది సెకండ్కి వచ్చింది, బ్లూ ఫేస్ అనేది థర్డ్కి వచ్చింది, న్యూట్రల్ కూడా ఇక లాస్ట్కి వచ్చింది ఐసోలేటర్ కిందికి. ఆర్వైబి న్యూట్రల్ 4 ఫేస్లు వచ్చినాయి. మళ్ళీ ఈ నుంచి మళ్ళీ చేంజ్ ఓవర్కి వెళ్ళాలి. అంటే ఏసీ కరెంట్ ఆల్రెడీ చేంజ్ ఓవర్కి వచ్చింది, మళ్ళీ డీసీ కరెంట్ కూడా చేంజ్ ఓవర్కి రావాలి. అప్పుడే ఈ చేంజ్ ఓవర్ అనేది ఏసీ కరెంట్ మీద, ఒకవేళ ఏసీ కరెంట్ పవర్ పోయింది అనుకోండి, అప్పుడు జనరేటర్ ఆన్ చేసి జనరేటర్ మీద మోటార్లు కానీ ఇలాంటివి నడిపిస్తారు. స్ట్రీట్లు అయినా మోటార్లు అయినా ఏవైనా కానీ జనరేటర్ మీద నడిపిస్తారు. అందులో సింగిల్ ఫేస్ జనరేటర్ ఉంటుంది, త్రీ ఫేస్ జనరేటర్ ఉంటుంది. ఇది మనం తీసుకున్న త్రీ ఫేస్ జనరేటర్ కాబట్టి ఈ మోటార్ రన్ చేయడానికి కాబట్టి ఈ త్రీ ఫేస్ జనరేటర్ నుంచి ఐసోలేటర్కు త్రీ ఫేస్ వచ్చింది. దాని తర్వాత ఫేస్ ఆర్ ఫేస్ అనేది మళ్ళీ ఇక్కడ కిందికి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే ఈ చేంజ్ ఓవర్లో మొత్తం ఇక్కడ 4 ఉన్నాయి కదా. దీంట్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి లింక్ ఉంటుంది. ఇప్పుడు 1, 2 చిన్నగా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 1, 2 చిన్నగా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ పైన ఇక్కడ ఇచ్చేది ఇక్కడ లింక్ ఉంటుంది అంటే ప్రతి ఒక్కదానికి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ అనేది పైదానికి కిందానికి లూపింగ్ లాగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ నేను చూస్తున్నది ఇక లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఇది మొత్తం కలిసి ఒకటి ఫ్రెండ్స్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 కదా. దీంట్లో ఫస్ట్ దానికి ఇక్కడ సైడ్లో లింక్ ఉంది, అంటే పైదానికి కిందానికి లింక్ ఉంటుంది. మళ్ళీ ఈ పక్కలది పైది, ఈ పైది మాత్రం లింక్ ఉండదు. ప్రతి దానికి అంతే. ఈ లెఫ్ట్ సైడ్లో లింక్ ఉంది, ఈ రైట్ సైడ్లో లింక్ లేదు. ఇక్కడ కూడా ఇక్కడ లింక్ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ దీని కూడా ఇక్కడ లింక్ ఉంది, ఇక్కడ లేదు. కొన్ని చేంజ్ ఓవర్లనేమో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో లింక్ ఇస్తారు, ఇంకా కొన్ని చేంజ్ ఓవర్లేమో రైట్ సైడ్లో ఇస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు లింక్ అనేది ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి అందుకనే
ఈ లింక్ ఉన్న దగ్గర మాత్రం ఈ మెయిన్ ఫేస్ మాత్రం కలపొద్దు. ఈ లింక్ లేని కానీ కలపాలి. అందుకని ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లింక్ లేదు కాబట్టి ఏసీ కరెంట్ ఇచ్చినాం అన్ని ఆర్వైబీలు. ఇక్కడ కింది సైడ్ కూడా సేమ్, ఇక్కడ లింక్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లింక్ లేని దగ్గర ఇవ్వాలి మెయిన్ ఫేస్ కాబట్టి. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ ఆర్ ఫేస్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వై ఫేస్ ఫ్రెండ్స్. వై అంటే కలర్ కోడింగ్ మారింది ఫ్రెండ్స్, అది కలర్ కోడ్ అంటే వై ఫేస్ ఫ్రెండ్స్. ఇది వై ఫేస్ అనేది సెకండ్కి వచ్చింది, అంటే ఈ లింక్ కలపకుండా పక్కల దానికి వచ్చింది. బ్లూ ఫేస్ అనేది కూడా సేమ్, లింక్ కలపని దాన్ని పక్కలో వచ్చింది. అందుకనే ఈ లింక్ అని ఉన్న దగ్గర లోడ్ ఇవ్వాలి, మెయిన్ ఫేస్ ఇవ్వద్దు. అందుకని అది చూసుకొని కలపాలి మెయిన్గా. ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చిన దగ్గర మాత్రం లింక్ అంటే లోడ్ లింక్ లేని దగ్గరనే కలిపినాం. పైన ఫేస్లో అయినా సరే కింద ఫేస్లో అయినా సరే లింక్ లేని దగ్గరనే కలిపినాం. ఈ లింక్ ఉన్నవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. ఆ లింక్ అనేది మనం లోడ్కి ఇవ్వాలి. లోడ్ కంటే స్ట్రీట్ లైట్లు కానీ మోటార్లు కానీ దానికి ఇచ్చి చూద్దాం. ప్రస్తుతానికైతే ఇంకోటి న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ కూడా సేమ్ లింక్ లేని దగ్గర ఇచ్చినాం. పైన ఏసీ కరెంట్ వచ్చింది, కిందంగా డీసీ కరెంట్ వచ్చింది. ఈ చేంజ్ ఓవర్ అనేది మెయిన్గా యూజ్ ఏంటంటే మనకు మెయిన్ కరెంటు పోయినప్పుడు జనరేటర్ మీద రన్ చేయడానికి మాన్యువల్ చేంజ్ ఓవర్ ఎక్కువ ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఇవి. ఇప్పుడు మన కరెంటు పోయింది అనుకోండి, ఈ కనెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని గురించి చెప్తాను. ఇప్పుడు మనకు ఏసీ కరెంట్ అయిపోయింది, డీసీ కరెంట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు లోడ్ ఫ్రెండ్స్, మనం పైకి ఆన్ చేసినా కిందికి ఆన్ చేసినా కానీ లోడ్ అనేది సేమ్ ఉంటుంది కనెక్షన్. ఇప్పుడు మనకు లింక్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ 1 ఇక్కడ 2 3 4 లింకులు ఉన్నాయి కదా. 4 లింకులకు వచ్చేసి ఇప్పుడు ఇది లింక్ ఉన్నది ఫస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఫేస్ మీద ఉన్నది. ఈ ఆర్ ఫేస్ మీద డైరెక్ట్ ఇప్పుడు మనం స్టార్టర్ 3 ఫేస్ కరెంట్ కావాలి కదా ఫ్రెండ్స్. ఆర్వైబి అని స్టార్టర్ ఉంటుంది, ఆర్ దానికి ఫస్ట్ ఆర్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మనం లోడ్ దగ్గరనే తీసుకున్నాం, అంటే లింక్ ఉన్న దగ్గరనే తీసుకున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లింక్ ఉంది, మళ్ళీ రెండో దానికి లెఫ్ట్ సైడ్లోనే ఉంది, వై తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మూడో దానికి కూడా ఇక్కడ లింక్ ఉంటుంది. ఇక్కడ లింక్ ఇక చిన్నగా కనిపిస్తుంది కదా. మూడో దానికి కూడా సేమ్ బ్లూ కలర్ ఫేస్ ఆర్వైబి ఫేస్ వచ్చింది. మళ్ళీ అంటే ఇప్పుడు మన స్టార్టర్లకు న్యూట్రల్ ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ 3 ఫేసే ఉంటుంది. 3 ఫేస్లు ఉంటుంది, న్యూట్రల్ ఉండదు. అదే సింగిల్ ఫేస్ దాంట్లో అయితే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింగిల్ ఫేస్ అంటే ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్ అనుకో, దీనికి ఒక ఫేస్ ఒక న్యూట్రల్ కావాలి. అంటే దీనికి 3 ఫేస్లు అవసరం లేదు, ఒక ఫేస్ న్యూట్రల్ కావాలి కాబట్టి ఒక న్యూట్రల్ లింక్ ఉన్న దగ్గర నుంచి లోడ్ నుంచి ఒక న్యూట్రల్ అని తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ ఆర్ ఫేస్ నుంచే మళ్ళీ ఒక ఫేస్ తీసుకున్నాం. ఒక ఫేస్ ఒక న్యూట్రల్, ప్రతిదానికి ఫేస్ న్యూట్రల్ 2 వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫేస్ ఇది న్యూట్రల్, ఇది ఫేస్ ఇది న్యూట్రల్, ఇది ఫేస్ ఇది న్యూట్రల్. అంటే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ అనేది స్ట్రీట్ లైట్ కింద అంటే సింగిల్ ఫేస్కు యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది మాత్రం 3 ఫేస్ కంటే 3 ఫేస్లు ఉంటేనే ఈ స్టార్టర్ మోటార్ రన్ అవుతుంది కాబట్టి 3 ఫేస్లు వచ్చినాయి. నెక్స్ట్ మళ్ళీ ఈ మోటార్ నుంచి కూడా 3 ఫేస్ 3 కోర్ వైర్ ఉంటుంది కదా, దాంట్లో రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, ఈ 3 కలర్ కోడింగ్ ఈ ఆర్వైబి అని రాసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడనేమో ఏసీ సప్లై అని ఉంటుంది, ఇక్కడనేమో లోడ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆర్వైబి, ఇక్కడ ఆర్వైబి ఉంటుంది, ఇక్కడ ఆర్వైబి ఉంటుంది. మోటార్ నుంచి వచ్చిన వైర్లు ఆర్వైబి ఇక్కడ కలిపినాం. కనెక్షన్ ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఈ మోటార్ ఉంది, ఇవి మెయిన్గా ఏసీ కరెంట్ అనేది పోయింది అనుకోండి, అప్పుడు ఈ జనరేటర్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఐసోలేటర్ ఆన్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఈ మాన్యువల్ చేంజ్ ఓవర్లకు పవర్ వస్తుంది. ఇది మనం పైన ఫేస్ ఇచ్చినాం కాబట్టి ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ అనేది మొత్తం ఇక్కడ సైడ్, ఇక్కడ పై సైడ్ మొత్తం ఇక్కడ పై సైడ్ అంటేనేమో మనకు ఏసీ కరెంట్ అంటే ఈ మీటర్ నుంచి వచ్చిన పవర్ నుంచి నడుస్తుంది మొత్తం ఇక్కడ పై కంటే. దాని తర్వాత ఆ పై నుంచి మళ్ళీ మధ్యలో కన్నాం అనుకోండి, అది ఆఫ్లో ఉంటుంది. అంటే ఏసీ కరెంట్ మీద పనిచేయదు, డీసీ కరెంట్ మీద పనిచేయదు, మధ్యలో ఉంటే ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇక్కడ కిందికి ఉంది కదా, కిందికి ఉంటేనేమో ఈ జనరేటర్ మీద పనిచేస్తుంది. అంటే దీనికి మొత్తం ఈ 2 ఇక్కడ 2 4 ఉంటాయి ఫ్రెండ్స్. అవి 4 ఉంటాయి, అవి పైకి కిందికి అన్నప్పుడు ఇప్పుడు మనకు ఈ ఏసీ కరెంట్ పోయింది అనుకోండి, ఇప్పుడు జనరేటర్ ఆన్ చేసిన తర్వాత ఇది కిందికి లాగినాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 దాంట్లో ఒకటేమో ఇదేమో ఫేస్ ఫ్రెండ్స్, ఇదేమో లోడు. అంటే ఈ ఫేస్ ఈ లోడ్ అనేది ఇట్లా మనం ఇట్లా అన్నప్పుడు దానికి లోపల ఇట్లా టచ్ అయ్యి అప్పుడు పవర్ అనేది వస్తుంది. ఇప్పుడు 3 ఫేస్కు 3 ఫేస్ వెళ్తుంది, సింగిల్ ఫేస్ ఇది సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది కాబట్టి ఫేస్ న్యూట్రల్ అనేది దీనికి వెళ్తాయి ఫ్రెండ్స్. ఈ మాన్యువల్ చేంజ్ ఓవర్ అంటే ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ
కరెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు జనరేటర్ బంద్ చేసి ఈ కిందికి ఉన్నది సెంటర్ అని, సెంటర్ నుంచి మళ్ళీ పైకంటే అప్పుడు ఏసీ కరెంట్ మీద రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఏస్ 3 ఫేజ్ మాన్యువల్ చేంజ్ ఓవర్ కనెక్షన్ అంటే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంకా చాలా వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్, టైం ఉన్నప్పుడు చేసుకుంటూ వీడియోస్ వస్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.